ఇంకోటి చంద్రబాబు నాయుడు మహానాయుడు రాష్ట్రంతో పాదయాత్ర చేస్తున్నాడు. నారావారి పల్లి ఆయన సొంతం పుట్టి పెరిగినటువంటి ఊరు, అక్కడే ఉండి చదువుకున్నాడు, పెళ్లి కూడా అక్కడే చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఊరికి ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఈయన పార్టీ అధ్యక్షుడై ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉండగా 3 సార్లు ఎన్నికలు జరిగితే ఈ ఊరికి 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే. తెలుగుదేశం గెలవలో ఈ ఊళ్ళో గెలిపించుకోవాలా, ఈ నుంచి పిట్టలు చెప్పాడు మొత్తం నేను గెలిపిస్తాను. ఈ ఊళ్ళో ప్రపంచం అంతా గెలిపించేది ప్రపంచ స్థాయిలో నేను గుర్తింపు తీసుకొస్తానంటాడు. ఈ చంద్రబాబు నాయుడు అతని ఊళ్ళో అతను ఎమ్మెల్యేని గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు ఈ వార్డులో ఈ సంవత్సరాన్ని గెలిపించుకోలేనటువంటి ఈ రాయి కుటుంబం వీళ్ళెక్కడో కలిసి నన్ను మంది తెలవదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయుడు అయినాక, చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాల అతని చరిత్రలో ఒక్కసారి కూడా అతని ఊరు ఎమ్మెల్యేని గెలిపించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన చంద్రబాబు నాయుడు చాలా మంది తెలవదు. అది మనం చెప్పాలి. నారావారి పల్లికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన నుంచి ఇది దౌర్భాగ్యం కాదు.